నేను విజయవాడ ప్రాంతం రావడం జరిగింది. విజయవాడ వచ్చిన తర్వాత 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టుకునేవాడిని. ఎన్ని రోజులమ్మా? సంవత్సరానికి ఒక్కసారి. ఎప్పుడమ్మా? సంవత్సరానికి ఒక్కసారి 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకొని ఏమంటే పైనుంచి అసలు కిందకు వచ్చేవాడిని కాదు. నేను ఎక్కడి నుంచి? పైనుంచి కిందకి వచ్చేవాడిని కాదు. సేవకులకి తప్పదు, ఉపవాసం ఉన్న అటు ఇటు తిరగాల్సి వస్తుంది. కానీ నేను మాత్రం అంత తొందరగా అవసరాన్ని బట్టి కూడా నేను దిగల కొన్ని సందర్భాల్లో. కానీ దేవుని కృప ఏమండి ఆ 3 రోజులు కూడా ఆ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి పట్టుదలతో, అయ్యా నీ సేవ చేయాలి, నీ కోసమే బ్రతకాలి, నీ సేవ చేయాలి, అనేక ఆత్మలు రక్షించాలి అని ఆ పట్టుదలతో ఏమండి ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసేవాడిని. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పట్టుదలతో అలాగే ఉండేవాడిని. ఎన్ని ఫోన్లు వచ్చినా, ఎంతమంది రమ్మన్నా ఏమంటే కనీసం డాబా మెట్టు కూడా దిగేవాడిని కాదు. అంత పట్టుదలతో ఉండేవాడిని. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. ఈరోజు నీకు ఆ పట్టుదల ఉందా? ఫోన్ రింగ్ అవగానే వస్తున్నా ప్రార్థన లేదు, ఏం లేదు. ఇంకా పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఫోన్ మాట్లాడతాం, ఏమంటే ఫోన్ చూసుకుంటూ ఉంటాం. అంటే ఏం లేదని అంటే మనకి పట్టుదల లేదు. దేవుని మీద, వాక్యం మీద, ప్రార్థన మీద మనకి ఏం లేదని అంటే పట్టుదల లేదు. పట్టుదల లేక ఏమంటే మనం ఏం చేస్తామంటే మనకు నచ్చినట్టుగా ఉంటాం. ఎవరికి నచ్చినట్టండి? దేవునికి నచ్చినట్టుగా ఉంటాం, మనకు నచ్చినట్టుగా ఉంటాం. అందుకనే గుర్తుపెట్టుకోలేమనంటే మన ప్రార్థనలో ఏముండాలనంటే పట్టుదల ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటి సంవత్సరం ఉపవాసం ఉన్నాను, 2వ సంవత్సరం ఉపవాసం ఉన్నాను, 3వ సంవత్సరం ఉపవాసం ఉన్నాను, ఇక 4వ సంవత్సరం ఉపవాసం ఉన్నాను. ఏమన్నా ఎలాగంటే 21 రోజులు ఉన్నాను దేవుని కృప వల్ల. హల్లెలూయా. ఒక పూట ఉపవాసం ఉండడానికి అల్లాడిపోయేవాడిని, ఒక పూట ఉపవాసానికి గడగల్లాడిపోయేవాడిని, ఒక్కరోజు ఉపవాసానికి వాంతులైపోయేవాడిని, ఒక్కరోజు ఉపవాసానికి సిలైన్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి నన్ను దేవుడు పట్టుదల కలిగి ఉండటం వల్ల ఏమంటే దేవుని కృప వలన 21 రోజు ఉపవాసం ఉండడానికి కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు ఆ పట్టుదల ఉందా? నీకున్న సమస్య కోసం, నీకున్న బాధ కోసం, నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం, నీ ఇంటి కోసం, ఏమంటే నీ కుటుంబ రక్షణ కోసం ఏమంటే పట్టుదల ఉందా నీలో? లేదే. మనం ఏం చేస్తామంటే పాస్టర్ గారి మీద వేసేస్తాం.